బ్రెయిలీలో భగవద్గీత. బ్రెయిలీ లిపిలోని భగవద్గీత శ్లోకాలను చూపుతున్న అంధ ఉపాధ్యాయుడు లక్ష్మణ్. అతను ఒక ఉపాధ్యాయుడు. అతని కళ్ళకు లోకమంతా గాఢాంధకారం. అంత మాత్రాన ఆ ఉపాధ్యాయుడు నిరాశ చెందలేదు. భగవద్గీత హిందువుల ఆరాధ్య గ్రంథం. కళ్ళు లేని వాళ్ళు దాన్ని ఎలా చదవాలి? ఎవరైనా చదువుతుంటే వినడం తప్ప. అందుకే భగవద్గీతను తన తోటి అంధులకు అందించాలని నిశ్చయించుకున్నాడు. భగవద్గీతను బ్రెయిలీ లిపిలో రాశారు. ఎందరో అంధులకు భగవద్గీతను చదివే అవకాశం కల్పించాలనే ఆలూరుకు చెందిన అంధోపాధ్యాయుడు బూర్ల తిక్క లక్ష్మణ సంకల్పం. ఇది ఆయన స్ఫూర్తి గాథ. 5 ఏళ్లు శ్రమపడిన బూర్ల తిక్క లక్ష్మణ గారి మాటల్లో, పుట్టుకతోనే అంధుడిని, నిరుపేదను. నాకు చదువుకోవాలనే ఆశ ఉండేది. నా తపన గమనించి మా నాన్న ఎన్నో కష్టాలు కోర్చి నన్ను చదివించారు. కృష్ణుడిపై భక్తిభావంతో బ్రెయిలీలో భగవద్గీతను రాయాలనుకున్నాను. తెలుగు ఉపాధ్యాయుడు వరప్రసాదరావు గారు సహకారంతో భగవద్గీత 18 అధ్యాయుల్లోని 701 శ్లోకాలను ప్రతిపదార్థ తాత్పర్యాలు రాసి 300 పేజీల పుస్తకాన్ని ముద్రించాను. యజ్ఞంగా తలపెట్టిన ఈ పని పూర్తి కావడానికి 5 ఏళ్లు శ్రమించాను. మా తెలుగు ఉపాధ్యాయుడు శివశంకరయ్య చిన్నతనం నుంచే భగవద్గీత గురించి చెప్పారు. మరో తెలుగు ఉపాధ్యాయుడు వరప్రసాద్ గారు సహకారంతో భగవద్గీతను తెలుగు బ్రెయిలీలో లిపిలో రాశాను. ఆయన నా భక్తికి మెచ్చి మేము కట్టించిన గుడికి రాధాకృష్ణుల విగ్రహాలను బహుమానంగా ఇచ్చారు. పిల్లల మనసు పరిశుభ్రమైన పలక వంటిది. పిల్లలకు చిన్నతనం నుంచే నైతిక విలువలు, భగవద్గీత, భాగవతం లాంటివి నేర్పించాలి. ఏటా 3 నెలల్లో అన్ని పాఠశాలల్లో భగవద్గీత గురించి ప్రచారం చేస్తాను. తరువాత భగవద్గీత పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందచేస్తున్నాను. భగవద్గీతలో అష్టావధాన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాలనుకున్నాను. మరిన్ని అవధానాలను నిర్వహించాలని నా ఆకాంక్షని తెలియజేశారు. మరి ఈ మాస్టారు అభినందనీయులు, ఆచరణీయులు. ఎంతో కృషి, పట్టుదల ఉంటే కానీ బ్రెయిలీ లిపిలో భగవద్గీతను రాయటం ఈయన వల్లనే సాధ్యమైంది. ఈయనకు 2005లో ఉత్తమోపాధ్యాయ పురస్కారం లభించింది. 2012లో కర్నూలులో జరిగిన 4వ ప్రపంచ మహాసభల్లో అప్పటి కేంద్ర రైల్వే సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారు చేత సన్మానం జరిగింది. 2014 నుంచి బ్రెయిలీ భగవద్గీత ఆలయం వద్ద ప్రతి ఆదివారం భగవద్గీత శ్లోకాల పోటీల నిర్వహణ జరిపేవారు. కుటుంబ సభ్యుల సహకారంతో ఆలూరులో బ్రెయిలీ భగవద్గీత ఆలయం నిర్మాణం చేశారు. 2020 ఏప్రిల్ 4న ఆదోనిలోని శ్రీకృష్ణదేవరాయ స్కూల్లో మొదటిసారిగా భగవద్గీతపై అష్టావధానం నిర్వహించారు.